ఒకానొక సమయంలో శ్రీశైల అడవుల్లో తపస్సు చేసుకుంటున్న శంకరాచార్యులు వారి వద్దకు వచ్చిన ఒక కాపాలికుడు, శంకరాచార్యులు వారి యొక్క శిరస్సు కావాలి, దేహాత్మభ్రాంతి లేదు కదండి మీకు, నేను ఒక అభిచారిక హోమం చేస్తున్నాను, దానికి ఉపయోగపడుతుంది అని అడగగా, శంకరాచార్యులు వారు మా శిష్యులు లేని సమయంలో వచ్చి తీసుకువెళ్ళయ్యా అని అన్నారు. కానీ తర్వాతి రోజున పొద్దున్నే శంకరాచార్యుల వారు తపస్సులో కూర్చుండగా పద్మపాదాచార్యుల వారు మిగతా శిష్యులందరూ శ్రీశైల పాతాళ గంగ దగ్గర స్నానం చేస్తూ ఉన్నారు. ఆ స్నానం చేస్తూ ఉండగా వారు అక్కడ శంకించారు, గురువుగారికి ఏదో ఆపద పొంచి ఉన్నది అని. వెంటనే పద్మపాదాచార్యుల వారు నరసింహస్వామి వారు ఇచ్చిన ఆ దివ్యమైన అనుగ్రహాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకొని నరసింహస్వామిని వారిలో ఉపాసన చేసి వారిలో ఆవహింపజేయగా అక్కడ పాతాళగంగ నుంచి శంకరాచార్యులు వారి యొక్క కుటీరం వరకు ఒక దూకారు. ఆ సమయంలో కాపాలికుడు శంకరాచార్యులు వారి యొక్క శిరస్సును ఛేదిద్దామని కత్తి ఎత్తగా సాక్షాత్ నారసింహస్వామి ఆవిర్భవించి ఆ కాపాలికుడినే సంహరించి వేశారు. ఇది ఒక అద్భుతమైన ఘట్టము. నరసింహస్వామి నిరంతరము కూడా ఎలాగ భక్తులను కాపాడుకుంటూ ఉంటారు. శంకరాచార్యుల వారికి నృసింహ భక్తాయ నమః అన్న దివ్య నామము వారి యొక్క అష్టోత్తరములలో కనపడుతూ ఉంటాయి.